హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. అలాగే ఈ వారం మార్కెట్ అనాలిసిస్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ ఇంకా ఎంత పెరగొచ్చు, సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏంటి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత వీడియోస్ రావట్లేదు, కొంత తిరుపతి వెళ్ళడం జరిగిందనమాట. ఈరోజే రిటర్న్ అయ్యాం. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి డైలీ రెగ్యులర్ వీడియోస్ వస్తాయి. సో ప్లీజ్ ఫాలో అండ్ సపోర్ట్ అవర్ ఛానల్ గైస్. సో ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్కెట్ అనాలిసిస్ గురించి డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీ మనం ఖచ్చితంగా చెప్పుకున్నాం, లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ చెప్పుకున్నాం 22,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్, రికవరీ వస్తే ఇక్కడి నుంచే రావాలని చెప్పేసి అక్కడి నుంచి మంచి రికవరీ వచ్చింది. ఆ తర్వాత సండే వీడియోలో మళ్ళీ చెప్పుకున్నాం 22,500 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఇక్కడ చాలా టైం స్పెండ్ చేసింది. ఇది బ్రేక్ అయితే మంచి మూమెంట్ కనిపించవచ్చు అని చెప్పుకున్నాం అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఈజీగా మనం 23,000 23,250 లెవెల్స్ కూడా చెప్పుకున్నాం. అది కూడా బ్రేక్ అయితే చాలా బాగా మార్కెట్ వెళ్ళింది. సో ఆల్మోస్ట్ నిఫ్టీ లాస్ట్ 2.5 వీక్స్ 3 వీక్స్ పీరియడ్లో ఆల్మోస్ట్ మనకి సో 1,800 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. స్ట్రాంగ్ ర్యాలీ వితౌట్ ఎనీ సెల్లింగ్ ప్రెజర్, చాలా బాగా ర్యాలీ కనిపించింది. ఈరోజు మనకు కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. ఇది కామన్ థింగ్. ఏదైతే ఇంత స్ట్రాంగ్ ర్యాలీ ఆల్మోస్ట్ 22,500 బ్రేక్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మార్కెట్ వచ్చేసరికి 1,250 to 1,300 పాయింట్స్ దాకా కూడా రికవరీ అయింది. స్ట్రాంగ్ రికవరీ కనిపించింది మార్కెట్లో. ఆల్మోస్ట్ చాలా స్టాక్స్ బాగా పెరిగాయి. మళ్ళీ ఈరోజు కొంత మార్నింగ్ మార్కెట్స్ పడకముందే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. మీరు మార్కెట్ అబ్జర్వ్ చేస్తుంటే కనుక. సో ఆ తర్వాత మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్కి వచ్చిందన్నమాట. మార్నింగ్ కొంత మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా సరే సో ఈవెన్ ముందుగానే చాలా స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగాయి. ఆ తర్వాత మార్కెట్ పడింది అనమాట. మెయిన్ స్టాక్స్ పడ్డాయి అనమాట. అక్కడ మనకి మార్కెట్లో ఏదైతే కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. ఇది కామన్ థింగ్. ఇంత స్ట్రాంగ్ బుల్లిష్ తర్వాత సో మినిమం రికవరీ అయిన తర్వాత మార్కెట్లో రివర్సల్ వస్తే కనుక బాగా మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ప్రజెంట్ చూస్తే కనుక 23,900 సో అరౌండ్గా మనకి 23,900 నుంచి 24,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ చాలా టైం మార్కెట్ స్పెండ్ చేసింది. అక్కడి నుంచి మార్కెట్ పడడం కూడా జరిగింది. మళ్ళీ రీటెస్ట్ చేసింది అదే రీజన్ అప్రాక్స్గా. అక్కడి నుంచి మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది అనమాట. సో చాలామంది అవుతుంది ఇక్కడి నుంచి మార్కెట్స్ రికవరీ అవుతాయా లేదా మళ్ళీ కూడా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే ఛాన్స్ అని. సో మనం ఇమీడియట్గా మనకి 23,500 సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ ఇది కనుక సపోర్ట్ కింద యాక్ట్ చేసి రివర్సల్ వస్తే కనుక మళ్ళీ కూడా ఈ రీజన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. 23,900 నుంచి అరౌండ్గా 24,000 లెవెల్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే ఈజీగా 24,200 లెవెల్ దగ్గర నుంచి సో 24,500 రీజన్ మనం ఈజీగా టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఈ వీక్ టు నెక్స్ట్ వీక్లో మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీక్ మనకి మంత్లీ ఎక్స్పైర్ ఉంది. కొంచెం వాలటిలిటీ సెషన్స్ నడుస్తున్నాయి. ఈరోజు కూడా మార్కెట్లో చాలా వాలటిలిటీ సెషన్ నడిచింది. ఆఫ్టర్నూన్ కొంత సెల్లింగ్ ప్రెజర్ వచ్చింది. టోటల్గా మార్కెట్ మార్నింగ్ అంతా ఏదైతే బాగా పెరిగిందో అదంతా కూడా సెల్లింగ్ ప్రెజర్ అరౌండ్గా నిఫ్టీ 10 పాయింట్స్ రికవరీ అయింది గైస్. సో 23,500 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే మార్కెట్ 23,250 నుంచి 23,000 లెవెల్స్ దాకా పడే ఛాన్స్ ఉంది. సో పన్నెండు ఒకవేళ ఇలా పడితేనే మార్కెట్లో మళ్ళీ స్ట్రాంగ్ రికవరీ ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి ఎప్పుడు మార్కెట్లో రివర్సల్ స్ట్రైట్గా వెళ్ళిపోతే కనుక సెల్లింగ్ ప్రెజర్ కూడా ఆ విధంగా వచ్చే ఛాన్స్ ఉంది. మార్కెట్లో రివర్సల్ వచ్చింది. సో లో నుంచి హై లెవెల్ ఫామ్ అయింది. సో కొంత రీటెస్ట్ చేసి కింద పడి మళ్ళీ స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. సో ఈ విధంగా హైయర్ హైస్ హైయర్ లోస్ చేసుకుంటూ వెళ్తేనే మార్కెట్లో స్ట్రాంగ్ రికవరీ ఉన్నట్టు. సో ఇక్కడ మనకి బాగా పెరిగింది. సో కొంత సెల్లింగ్ ప్రెజర్ ఇవాళ రేపు కానీ కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉంటే అక్కడ రికవరీ వస్తే కనుక మార్కెట్లో మళ్ళీ కూడా ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనకి ఇమీడియట్గా నిఫ్టీ అనాలిసిస్ చెప్పుకుంటే 23,500 రేపు సపోర్ట్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ వస్తే ఈజీగా 23,900 నుంచి 24,000 లెవెల్స్ మనకి టెస్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయితే కనుక సో 24,200 అలాగే 24,500 లెవెల్స్ దాకా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే కనుక నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ మనకి 23,250 నుంచి 23,000 లెవెల్స్ దాకా ఉండే ఛాన్స్ ఉంది. ఇక్కడ రికవరీ వస్తే కనుక మళ్ళీ కూడా సేమ్ ఇదే రీజన్ మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సింపుల్ అనాలిసిస్. మార్కెట్లో స్టిల్ పాజిటివ్ ఉండడానికి ట్రై చేయండి. సో రేపు కొంత అబ్జర్వ్ చేయండి. రేపు కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉండి ఆ తర్వాత వెడ్నెస్డే రోజు కొంత రికవరీ వస్తే కనుక మన ఏదైతే ఎక్స్పైరీ చాలా బాగా పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఇది మనకి నిఫ్టీ అనాలిసిస్ అనమాట. అలాగే మనం బ్యాంక్ నిఫ్టీ అబ్జర్వ్ చేస్తే కనుక బ్యాంక్ నిఫ్టీ మనం మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో చెప్పుకున్నాం. 48,000 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. మీరు చూడండి మార్కెట్ కంటిన్యూస్గా పడింది, 48,000 సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ 48,000 సపోర్ట్ తీసుకుంది అనమాట. సో అక్కడి నుంచి స్ట్రాంగ్ రికవరీ ఆల్మోస్ట్ 48,000 లెవెల్ దగ్గర నుంచి ఈరోజు 52,000 లెవెల్ టెస్ట్ చేసింది. బ్యాంక్ నిఫ్టీ 4,000 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో ఈవెన్ నిఫ్టీలో కొంత సైడ్ వేస్ నడిచినా సో బ్యాంక్ నిఫ్టీ మాత్రం చాలా మంచి పాజిటివ్గా మూమెంట్ అయింది. సో
మంత్లీ ఎక్స్పైరీ ఉంది, చాలామంది మంత్లీ ఎక్స్పైరీలో బ్యాంక్ నిఫ్టీ కూడా ట్రేడ్ చేయొచ్చు. సో మనకి ఇమీడియట్ సపోర్ట్ తీసుకుంటే కనుక ఈ పర్టికులర్ దానికి మనకి 51,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఏమైనా కొంత సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అయితే ట్యూస్డే రోజు సో మనకి ఈ రీజన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ రికవరీ అయితే మళ్ళీ కూడా 52,000 నుంచి సో 53,000 లెవెల్స్ మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్. ఎందుకంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఫామ్ అయింది. సో 50,500 కూడా సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. ఒకవేళ హెవీ సెల్లింగ్ ప్రెజర్ వస్తే మ్యాక్సిమం మార్కెట్ ఎక్కడ దాకా పడవచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ దాకా పడవచ్చు అంటే 50,500 లెవెల్ టెస్ట్ చేయొచ్చు. ఇక్కడ రికవరీ వచ్చినా మళ్ళీ కూడా స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం ఉండే ఛాన్స్. సో ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,000 నుంచి 53,000. నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ సపోర్ట్స్ తీసుకుంటే కనుక 51,000, 50,500 చాలా స్ట్రాంగ్ సపోర్ట్. ఎందుకంటే డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ ఎప్పుడైతే మనకి సో ఇక్కడ వస్తుందో మళ్ళీ కూడా రికవరీ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో ఇది మనకి సపోర్ట్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్. సో సింపుల్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్, రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఒకవేళ మార్కెట్స్లో పాజిటివ్ టర్న్ అయితే కనుక మనం ఇప్పుడు చెప్పుకోవే కొన్ని పాజిటివ్ స్టాక్స్కు కొంత సో వాచ్ లిస్ట్లో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ స్టాక్ కేబుల్ అనమాట. కేబుల్ ఆల్మోస్ట్ మనకి 1400 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ పడిన తర్వాత ఇక్కడ మనకి ఈ పర్టికులర్ స్టాక్లో కూడా కొంత డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో ఈ పర్టికులర్ స్టాక్ ఎప్పుడైతే ఈ రీజన్ బ్రేక్ అయిందో స్ట్రాంగ్ పాసిబిలిటీ కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 950 నుంచి 960 రీజన్ ఏదైతే ఉందో ఈ రీజన్ మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ అనేది కనిపించింది. లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత పాజిటివ్ ఉంది. అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 1000 అబోవ్ సస్టైన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంది. 1000 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం ఈ పర్టికులర్ స్టాక్ని యాడ్ చేసుకోవచ్చు. 1050, 1100 ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే కనుక 1150 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 950 స్ట్రాంగ్ సపోర్ట్, దాని కింద స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వినైల్ ఇండియా. ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు కొంత సో మార్కెట్ కొంత సైడ్ వేస్ లేదా కొంత గ్యాప్ అప్ తర్వాత కొంత పడింది. సో మార్నింగ్ ర్యాలీ తర్వాత కొంత పడింది కాబట్టి సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 20% దాకా ర్యాలీ ఇచ్చింది. స్ట్రాంగ్ ర్యాలీ. ఈ పర్టికులర్ స్టాక్ కూడా మనకి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ అరౌండ్గా మనకి బ్రేక్ అయింది. సో ఇది మనకి డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్ 20% అప్పర్ సర్క్యూట్ స్టాక్ టెస్ట్ చేస్తుందో సింగిల్ డేలో కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉండి ఆ తర్వాత స్టాక్లో పెరిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 280 అబోవ్ సస్టైన్ అయితే 280 నుంచి 285 రీజన్, ఈ రీజన్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 250 లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. 320 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో అలాగే నెక్స్ట్ ఒకవేళ ఇంకా ర్యాలీ కంటిన్యూ అయితే 350 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది మనకి వినైల్ ఇండియా గురించి అనమాట. మంచి రివర్సల్ కనిపించింది. అలాగే నెక్స్ట్ స్టాక్ హెగ్ అనమాట. హెచ్ఈజీ. ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 600 రూపీస్ స్టాక్ కాస్త 350 దాకా పడి స్లోగా రికవరీ అయింది. ఈరోజు మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయితే కనిపించింది అనమాట. 450 లెవెల్ చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనమాట. మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. అది బ్రేక్ అయిన తర్వాత కూడా షార్ప్ అప్ సైడ్ మొమెంటం కనిపించింది. సో ఆ రీజన్ ఈరోజు కూడా టెస్ట్ చేసింది. ఆల్మోస్ట్ స్టాక్ 510 ఆ రీజన్స్ దాకా వెళ్ళి ఆఫ్టర్నూన్ కొంత మార్కెట్ కొంత పడడం వల్ల సో స్టాక్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. రేపు అబ్జర్వ్ చేయండి, 450 నుంచి 460 రీజన్కి వచ్చినా లేదా ఈ రీజన్ పైన సస్టైన్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈజీగా 500, 550 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఒక 30 to 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి గ్రాఫైట్ ఇండియా. సో చాలామంది టెలిగ్రామ్లో కూడా అడుగుతున్నారు గ్రాఫైట్ ఇండియా. ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ కూడా మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 600 రూపీస్ స్టాక్ కాస్త అరౌండ్గా 375, 400 రీజన్స్ దాకా పడి మంచి రికవరీ కనిపించింది. ఈ రోజు కూడా మేజర్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అనేది కనిపించింది అనమాట. అందువల్ల స్టాక్లో స్ట్రాంగ్ మొమెంటం కనిపించింది. అబ్జర్వ్ చేయండి. సో 500 అబోవ్ సస్టైన్ అయితే అప్పుడు మనం షార్ట్ టర్మ్ వ్యూకి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో 500 అబోవ్ సస్టైన్ అవ్వండి. ఈరోజు టెస్ట్ చేసింది మేజర్ రెసిస్టెన్స్ అనమాట మల్టిపుల్ టైమ్స్. సో 500 టెస్ట్ చేసి ఫెయిల్ అయింది. సో 500 పైన 1 డే సస్టైన్ అయిన తర్వాత అక్యూములేట్ చేసుకోండి. 550, 600 లెవెల్స్ టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ స్టాక్ ప్రెసెంట్ 490 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 500 పైన సస్టైన్ అయితే 1 డే క్లోజింగ్ పాజిటివ్గా ఇచ్చిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేఫిన్ టెక్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా చాలా మంది అవుతుంది. ఆల్మోస్ట్ 1600 రూపీస్ స్టాక్ కాస్త 800 దాకా పడింది. సో 45 to 50% కరెక్ట్ అయిన తర్వాత స్లో రికవరీ కనిపించింది. సో మనం ప్రీవియస్ వీడియోలో కూడా ఈ పర్టికులర్ స్టాక్ 1000 అబోవ్ సస్టైన్ అయితే యాడ్ చేసుకోవచ్చు అని కూడా చెప్పుకున్నాను అనమాట. సో ఈరోజు కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. 1000 నుంచి 1050 రీజన్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. సో 1050 దగ్గర ఏమైనా కొంత రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో 1200, 1300 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 900 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి కేఫిన్ టెక్ గురించి అనమాట. సో ఇవన్నమాట పాజిటివ్ స్టాక్స్ ఏవైతే కొంత అప్ సైడ్ మూమెంటం పాసిబిలిటీ ఉన్న ఛాన్స్ ఉన్న స్టాక్స్ అనమాట. వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకుని మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే అప్పుడు అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇటువంటి స్టాక్స్ మీకు క్లియర్గా కావాలి విత్ స్టాప్ లాస్ టార్గెట్స్ అనుకుంటే కనుక మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ఇప్పుడు దాకా మన టెలిగ్రామ్ గ్రూప్
జాయిన్ అయిపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు గైస్. సో ఇది అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.